ఆర్టికల్ని తీసేసారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మన దేశంలో ఉండేటువంటి కేంద్ర రాష్ట్ర ఉద్యోగులకు 311 ఆర్టికల్ ప్రకారం రక్షణ ఉంది. మరి ఏ దేశంలో కూడా ఇలాంటి రక్షణ లేదు. రాజ్యాంగం రాసేటప్పుడు అప్పట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజకీయ జోక్యం నుంచి ఉద్యోగులను చూడాలి అనేటువంటి ఉద్దేశంతో రాజ్యాంగంలో 311 ఆర్టికల్ని పొందుపరిచారు. ఈ ఆర్టికల్ ప్రకారం ఉద్యోగులు ప్రత్యేకమైన రక్షణ కలిగి ఉన్నారు. వాళ్ళు పని చేసినా చేయకపోయినా వాళ్ళని తీసేయడానికి రద్దు చేయడానికి చాలా ప్రక్రియ ఉంది. అంత ఈజీగా తీసివేయడానికి లేదు. అదే అమెరికాలో అయితే ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత పని చేయనటువంటి వాళ్ళని అసమర్థుల్ని ఏర్పారేస్తున్నారు. ఫెడరల్ ప్రభుత్వంలో ఉండేటువంటి దాదాపు 10,000 మందికి పైగా తీసేశారు. మరొక 2 లక్షల మందిని తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అర్జెంటీనాలో అక్కడ 10,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు తీసేశారు. 10,000 మందికి పైగా ఉద్యోగులు అర్జెంటీనాలో తీసేశారు. అలాగే అమెరికాలో తీసేశారు. అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను తీసేస్తున్నారు. మరి పని చేయనటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని భారతదేశం ఎందుకు మూయాలి అనేటువంటి చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు 311 ఆర్టికల్ని కనుక రద్దు చేస్తే మిగతా దేశాల మాదిరిగానే పనిచేసేటువంటి వాళ్ళనే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంచుకుంటుంది ప్రభుత్వం, లేదంటే మిగతా వాళ్ళని ఇంటికి పంపిస్తుంది. మరి ఆ ఆర్టికల్ రద్దు చేసేటువంటి సాహసం ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేస్తారా అని అంటే 370 రద్దు చేసేటువంటి ధైర్యం నరేంద్ర మోడీ గారు చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం ఏ నాయకుడు చేయనటువంటి విధంగా 370ని రద్దు చేశారు. రద్దు చేసి కాశ్మీర్ని రాష్ట్రంగా ఏర్పాటు చేసి ఇవాళ ఉగ్రవాదుల్ని తరిమి కొడుతూ ఉన్నారు. అలాంటి నరేంద్ర మోడీ గారు 311 జీవోని 311 ఆర్టికల్ని ఎందుకు రద్దు చేయలేరు అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు దేశంలో ప్రారంభమైంది. దానికి కారణం ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా 4.5 కోట్ల మంది సుమారుగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఈ ప్రభుత్వ ఉద్యోగులు భారతదేశ జనాభాలో 3% ఉంటారు. 3% కన్నా తక్కువే ఉంటారు. కానీ వాళ్ళ ఆర్థికపరమైనటువంటి సగటు వార్షిక ఆదాయం ఎంతో తెలుసా? 8 లక్షలు. సగటు వార్షిక ఆదాయం సగటున వార్షిక ఆదాయం 8 లక్షలుగా ఉంది. అదే భారత పౌరుడి సగటు వార్షిక ఆదాయం సగటు భారత పౌరుడి వార్షిక ఆదాయం ఎంతో తెలుసా? 1,12,000 రూపాయలు సుమారుగా. ఇది మరి ఉద్యోగులకేమో 8 లక్షల వార్షిక ఆదాయం, సగటు భారతీయుడికేమో 1,00,000 అంటే ఎన్ని రెట్లు? 7 రెట్లు ఎక్కువ ఉన్నారు. అంటే కేవలం 4.5 కోట్ల మంది ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మిగతా వాళ్ళకన్నా సంపన్నంగా ఉన్నారు. వాళ్ళు సుసంపన్నంగా ఉన్నారు. సరే, సుసంపన్నంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రజాసేవ చేస్తున్నారా అని అంటే అది చేయట్లేదు. అవినీతికి పాల్పడుతున్నారు చాలామంది, ఎక్కువ మంది, అందరు కాకపోయినా ఎక్కువ మంది అవినీతికి పాల్పడుతున్నారు. ఎక్కడా కూడా లంచం ఇవ్వముందే పనిచేయనటువంటి పరిస్థితి నెలకొంది. అందుకే ఇప్పుడు ఢిల్లీలో ఉండేటువంటి మేధావి వర్గం ఒక సూచన చేసిందట నరేంద్ర మోడీ గారికి, 311ని రద్దు చేయండి అని. 311ని రద్దు చేసేటువంటి ఆలోచన చెయ్యండి అని చెప్పి ఒక సూచన ఢిల్లీ మేధావి వర్గం చేసిందని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే సామాజిక అంతరాలు, ఆర్థిక అంతరాలు పెరిగిపోతే భారతదేశంలో అనిశ్చితి వస్తుంది. ఉద్యోగులు భయం లేకుండా ఉన్నారు అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే 311 ఆర్టికల్ ఉంది కాబట్టి, ఈ ఆర్టికల్ ప్రకారం రక్షణ ఉంది కాబట్టి వాళ్ళు అవినీతికి పాల్పడినా ఇమీడియట్గా తీసేయట్లేదు. అలాగే అక్రమ ఆస్తులను కూడబెట్టినా ఇమీడియట్గా తీసేయలేకపోతున్నారు. రాజ్యాంగం వాళ్ళకి కల్పించినటువంటి రక్షణ, దాని నుంచి వీళ్ళని బయటికి తీసుకురావాలి. బయటికి తీసుకొచ్చినప్పుడే న్యాయం జరుగుతుంది భారతదేశానికి. లేదంటే భారతదేశంలో అసమానతలు పెరిగిపోయే అవకాశం ఉంది, ఆర్థిక అసమానతలు అనేటువంటిది ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది ఢిల్లీ కేంద్రంగా చేసుకొని. దానికి ఎగ్జాంపుల్గా నేను ఒక
వీడియో కూడా చూపించదలుచుకున్నాం మీకు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎలా ఉంటారు ఎక్కువ మంది అని. బీహార్లో టెట్టూరు దగ్గర ఒక వీడియో వచ్చింది. బీహార్లో ఒక టీచర్, ఆయన శాలరీ 70,000, ఆయన 11 స్పెల్లింగ్ రాయలేనటువంటి పరిస్థితి. 11 అనేటువంటి స్పెల్లింగ్, ELEVEN 11, ఆ స్పెల్లింగ్ రాయడానికి ఎంత తప్పు రాశారో నేను ఆ వీడియో చూపిస్తాను. ట్విట్టర్లో ఉంది. ఆ ట్విట్టర్లో ఉన్నటువంటి వీడియో మీకు ఆల్రెడీ మీకు చూపిస్తాను, మీరు చూడండి. स्पेलिंग पढ़ते जाइएगा सर, एक बार दोहरा दीजिएगा स्पेलिंग को, बच्चों से बोलकर स्पेलिंग एक बार बताइएगा सर। AVENE 11 ठीक है सर, 19 बताइए सर। సో అంటే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క తీరు ఎలా ఉంది అంటే ఇది ఒక ఉదాహరణ, కేవలం చిన్న ఉదాహరణ ఇది. భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పనితీరు బాగా లేదు అని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. ఆ మధ్యకాలంలో ఢిల్లీలో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఉద్యోగులకు కూడా పర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి నమోదు చేసుకోండి అని చెప్తే, ఆ పర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి నమోదు చేసుకున్నటువంటి వాళ్ళలో అత్యధిక సంఖ్య ఆంధ్రప్రదేశ్లో ఉంది. అంటే పర్ఫార్మెన్స్ లేదనే సంగతి వాళ్ళకు కూడా తెలుసు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలి అనేది నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన చేశారు. గత టెన్యూర్లోనే మోడీ గారు 2.0లోనే చేశారు. ఇప్పుడు 3.0 నడుస్తుంది. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని కార్మిక చట్టాలను మార్చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల్ని ఏ విధంగా కట్టడి చేయాలి, ఏ విధంగా నియంత్రించాలి, వీళ్ళని నియంత్రించకపోతే భారతదేశంలో ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు పెరిగిపోయి రాబోయేటువంటి రోజుల్లో ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి అనేటువంటి ఒక ఆలోచన మేధావర్గం చేస్తూ ఉంది. అందుకే ఇప్పుడు 311 ఆర్టికల్ని రద్దు చేసేటువంటి ప్రపోజల్స్ని నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకువెళ్తూ ఉన్నారు. ఇది ఇవాళ కాకపోయినా ఇది మరింత చర్చ జరిగిన తర్వాత 370 రద్దు ఎలాగా జరిగిందో అలా జరిగితేనే భారతదేశంలో న్యాయం జరుగుతుంది. అమెరికా లాంటి ప్రజాస్వామ్య దేశం, ఆ ప్రజాస్వామ్య దేశంలో డోజ్ని ఏర్పాటు చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ డోజ్ని ఏర్పాటు చేసి ఎలన్ మాస్క్ని దానికి ఇన్ఛార్జిగా పెట్టి ఫెడరల్ వ్యవస్థలో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని చాలామందిని పనిచేయనటువంటి వాళ్ళని ఇమీడియట్గా తొలగించారు. అదే ప్రైవేటు ఉద్యోగులు అయితే మన దేశంలో ఇమీడియట్గా లే ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి ఐటీలో మనం చూస్తూ ఉన్నాం. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫ్లిప్కార్ట్, గూగుల్ ఇలాంటి పేరు మోసినటువంటి కంపెనీలు, మైక్రోసాఫ్ట్, మన ఎదురుగా కనిపెట్టిన TCS, మన కంపెనీ అని చెప్పుకుంటున్న TCSని, అలాంటి కంపెనీలు కూడా ఇవాళ లే ఆఫ్స్ ఇచ్చి పంపిస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే అవసరానికి తగిన విధంగా వాళ్ళ ఎఫిషియన్సీ లేదు అనేటువంటి ఉద్దేశంతో. మరి అలాంటప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్ని, పనిచేయనటువంటి వాళ్ళని, అసమర్థుల్ని ఎందుకు పెంచి పోషించాలి ప్రజల డబ్బుతోటి, ప్రజల ట్యాక్సులతోటి అనేటువంటి ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తూ ఉంది. 311 ఆర్టికల్ గురించి చర్చ జరుగుతుంది. కారణం ఏంటంటే ఒక ప్రభుత్వ ఉద్యోగులు చేరిన తర్వాత అతనికి ఈ ఆర్టికల్ ద్వారా రక్షణతో పాటు జీతభత్యాలు, అలాగే వాళ్ళకి పెన్షను, కుటుంబ పెన్షను, వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి సహాయాలు, హెల్త్ పరమైనటువంటి సహాయాలు, ఇవన్నీ కూడా రకరకాలుగా కల్పిస్తూ ఉన్నారు. ఇన్ని కల్పిస్తున్నప్పటికీ, ప్రజల నుంచి ట్యాక్సులు వసూలు చేసి ప్రభుత్వం వాళ్ళకి జీతాలు ఇస్తున్నప్పటికీ వాళ్ళు సేవ చేయాలనేటువంటి దృక్పథంతో లేరు అనేటువంటి విషయాన్ని సామాజిక సంస్థలు, ప్రజా సంఘాలు గుర్తించాయి. అందుకే 311 ఆర్టికల్ని రద్దు చేయాలనేటువంటి డిమాండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా తెర మీదకు వస్తుంది. మరి దీన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉందా, లేదంటే పనిచేయనటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రజల నెత్తిన మోపి తెల్ల ఏనుగుల్లాగా పోషించాలా, అవినీతి పరులైనటువంటి ఉద్యోగుల్ని తొలగించాలా, అవసరం లేదా? ఈ చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈ చర్చ ఇప్పుడు మొదలైనటువంటి ఈ చర్చ ఎప్పటికప్పుడు దీనికి ఖచ్చితంగా ఒక పరిష్కారం అయితే వస్తుంది. కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తే ఏ చిన్న ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో వెతికినా కానీ కేజీల కొద్ది బంగారం కనిపిస్తుంది. ఒక గ్రామ కార్యదర్శిని ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తే ఆ గ్రామ కార్యదర్శి దగ్గర 2 కేజీల బంగారం, 4 కోట్ల డబ్బు, 5 ఇళ్ళు, ఇవన్నీ దొరికాయి. ఇక టౌన్ ప్లానింగ్ వాళ్ళ దగ్గర రైడ్ చేస్తే ఒక్కొక్కరి దగ్గర 500 కోట్లు, 1000 కోట్లు. ఇక రెవెన్యూ వాళ్ళ దగ్గర ఏ చిన్న ఉద్యోగిని పట్టుకున్నా కానీ ఏసీబీ వాళ్ళు కొన్ని 100 కోట్ల రూపాయలే దొరుకుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో
ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎందుకు భరించాలి ఈ సమాజం? నిజాయితీపరమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులనే భరాయించాలి. అవినీతి పరులైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులను ఎందుకు భరాయించాలి? వాళ్ళ కుటుంబీకులను ఎందుకు భరాయించాలి? వాళ్ళకి పెన్షన్ ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నాయి. ఆ రోజున రాజ్యాంగంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అంబేద్కర్ గారు ఆ రోజున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా 311 ఆర్టికల్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. కానీ ఇవాళ ఉద్యోగులు ఎక్కువ మంది అవినీతికి పాల్పడుతున్నారు కాబట్టి ఈ ఆర్టికల్ అవసరం లేదు అనేటువంటి చర్చ ఢిల్లీలో మొదలైంది. ఇది గ్రామ స్థాయిలో కూడా చర్చ జరగాలని చాలామంది మేధావులు కోరుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ ఆర్టికల్ను రద్దు చేయాలా నరేంద్ర మోడీ గారు రద్దు చేయగలరా? దీనికి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు మరి సపోర్ట్ చేయాలా? సపోర్ట్ చేయకపోతే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఏందనేది రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఆల్రెడీ. నిలువు నాకు కోసిన ₹1 కూడా నేను పెంచలేను, ₹1 కూడా ఇవ్వలేనని చెప్పారు క్లియర్గా తెలంగాణ ఉద్యోగులకి. చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ఉద్యోగులకి కల్పిస్తున్నటువంటి బెనిఫిట్స్ అందరికీ తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు లాగా ఓపెన్గా చెప్పలేకపోతున్నారు. కానీ అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే డ్యూస్ చాలా చెల్లించారు, ఇంకా చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఆయన కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని క్లియర్గా చెప్పి ప్రభుత్వ ఉద్యోగులకి ఇవ్వలేము అని చెప్పాలి. ఒకవేళ వాళ్ళు రాజీనామాలు చేసి వెళ్ళిపోవచ్చు అనేటువంటి నిర్ణయం తీసుకోకపోతే రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వానికే గుదిబండల్లాగా అవినీతిపరమైనటువంటి అధికారులు మిగిలేటువంటి ప్రమాదం ఉంది. అందుకే ఆర్టికల్ 311 రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్ దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో దీనికి మీరు సపోర్ట్ ఇస్తే కనుక ట్రోల్ చేసి సపోర్ట్ చేయొచ్చు. ఇది రాబోయే రోజుల్లో ఒక పెద్ద ఉద్యమంలాగా కూడా రాబోతుంది. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం ఏ విధంగా చేపట్టారో ఈ ఆర్టికల్ రద్దు కోసం అలాంటి ఉద్యమం రావడానికి సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రారంభమైంది. ఇది ప్రారంభం మాత్రమే. ఈ ఉద్యమం ఎంతవరకు వెళ్తుందనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.